అదేంటో అండి, నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. అది వాయిస్ ఓవర్ అదృష్టమో ఆ వీడియో అదృష్టమో నాకైతే అస్సలు అర్థం కాదు. అసలు మా వాళ్ళకి నేను చెప్పినా కానీ మా వాళ్ళు వినిపించుకునే రకాలు కాదు. సరే, అది వదిలేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నిన్న మనం ఎల్లమ్మ తల్లి మహిళలు పార్ట్ 1 పోస్ట్ చేసినాం కదా. ఇవాళ పార్ట్ 2 అంటే సేమ్ అదే వీడియోనే. ఇక్కడ పసుపు కుంకుమ వాటితోని మళ్ళీ అమ్మవారికి అభిషేకం లాగా చేస్తున్నారు. అభిషేకం లాగా చేసిన తర్వాత ఉగ్గంకుల్ వాళ్ళు, డోలన్న వాళ్ళు అందరూ ఎల్లమ్మ తల్లి కథ చెప్తూ ఉన్నారు. వీడైతే యుద్ధం చేస్తేనే, నేను వీడియో తీస్తున్న ప్రతిసారి ఎక్కిరిస్తూనే ఉన్నాను. అదే పనిగా పెట్టుకుంటు మా గుండుగాడు. భజన చేస్తున్నట్టుగా చప్పట్లు కొట్టమని అంటే అందరం చప్పట్లు కొట్టిన తర్వాత మళ్ళీ అగరబత్తులు కూడా చూపించి అమ్మవారికి పక్కకు పెట్టినాక ఈ అంకుల్ స్టోరీ అయితే అసలు ఎంత బాగా చెప్తాడంటే ఏడ్చేటోళ్ళు కూడా నవ్విపోతారు, నవ్వేటోళ్ళు కూడా ఎట్ ద సేమ్ టైం ఏడుస్తారు. అంత ఎమోషనల్గా, అంత కరెక్ట్గా, అంత మంచిగా స్టోరీ చెప్తారు. నేను కావాలనుకుంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ట్యాగ్ చేస్తారు ఇన్ కేస్ ఎవరైనా కామెంట్ చేస్తారు. కానీ ఎవరైనా ఫెస్టివల్స్ చేయించుకుంటే మాత్రం ఈ అన్న వాళ్ళు మాత్రం మస్తు బాగా చేస్తారు. ఇప్పుడు అందరికి అక్షంతలు ఇచ్చి తర్వాత అమ్మవార్ల పైన అందరిని చల్లమన్నారు. చల్లిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ హారతి ఇస్తున్నారు. సీరియస్గా చెప్తున్నా, హారతి ఇచ్చే టైంలో నేనైతే మస్తు భయపడ్డా. అంటే స్టీల్ గిన్నె లోపల కంచు పెట్టిరు, కంచులో హారతి ఇస్తూ ఉన్నారు. కాకపోతే ఏమైందంటే హారతి ఇవ్వడం వల్ల అందరం ఒకటే డైరెక్షన్లో హారతి ఇస్తుంటుంటే పక్కనున్న వాళ్ళు కొంచెం స్పీడ్గా ఊపేసరికి అందులో గిన్నె లోపల పడిపోయింది అంతా. అది నీరు, అరటికర్పూరం అంతా ఆ మంట మొత్తం టోటల్ గిన్నెకి వచ్చింది. ఇక్కడ వీడియోగ్రాఫర్ చూడండి ఎంత బాగా పైకి ఎక్కింది. హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గుమ్మడికాయతోని ఒకసారి అందరికీ చూపించి దేవుళ్ళను పిలిపిస్తారని అన్నారు. నాతోనైతే నాకేమైనా తెలియకపోతే, నేను ఏమైనా తప్పు చెప్తే కొంచెం నన్ను కరెక్ట్ చేయండి. కాకపోతే నాకు తెలిసింది మాత్రం చెప్తున్నా నేను. అయితే అక్కడ నుండి వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఆ అన్న ఏమన్నారంటే మహిళలు అన్నీ అయిపోయినాయి అని చెప్పి డోలు కొడుతున్నారు. డోలు కొట్టిన తర్వాత అక్కడున్న ఆల్మోస్ట్ అందరికీ దేవుడు వచ్చే వాళ్ళందరినీ ఒక సైడ్ నిల్చోబెట్టేసరికి ఒక్కటేసారిగా అందరికీ దేవుడు వచ్చేసిండు. చాలామంది భయపడ్డారు, అందరికీ దేవుడు వచ్చిండు. సో అక్కడికి నేను వీడియో